నిజంగానే చెయ్యి పార్టీ అధికారం వచ్చిన సంధి ఇక ఆటో అన్నలకు బతికే ఆగమయ్యింది పో. అవును కదా నుల్లా, మీరే చెప్పుర్రి. పాపం వాళ్ళకి గిరాకీ లేదు, వాళ్ళని పట్టించుకునుడు లేదు. ఎంతో మంది రోడ్డు మీద పడ్డారు, బలిమీటికి పానాలు కూడా తీసుకునుడు చూస్తున్నాం. ఆటో అన్నలకు బీఆర్ఎస్ పార్టీ మొదటి సంధి ఇమ్మతిస్తూనే ఉన్నది. ఆ ఇక సిరిసిల్లలా మన రామన్న ఆటో అన్నలతోని మాట ముచ్చట పెట్టిండు. వాళ్ళకు నేనున్నా అనే భరోసాని ఇచ్చిండు. నిజంగా మోసం అంటే మోసమే అయింది కదా. ఆటో అన్నలకు చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిన సంది వాళ్ళ బతుకులు మొత్తం అంగడంగడ అయిపోయినాయి. పొర్రి ఫ్రీ బస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సరే పెడితే పెట్టని గాని ఆటో అన్నలకు గిరాకీ ఉట్టేటట్టు ఏదో ఒక భరోసా ఇయ్యాలి కదా. మరి వాళ్లకు ఏదో ఒక ధైర్యం ఇయ్యాలి కదా. కానీ వాళ్ళను పట్టించుకున్న పాప అనబోలేదు. కానీ మన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. వాళ్ళ కోసం ప్రభుత్వంతో కొట్లాడింది, రోడ్డు మీదకి వచ్చింది. సపోర్ట్ గా ఎప్పటికీ హిమ్మతిగా ఉంటామని మాట ఇచ్చింది. ఇక మాట ఇచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఇన్సూరెన్స్ చేయించింది. ఇన్సూరెన్స్ కాగితాలను రామన్న రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లా ఆటో డ్రైవర్ అన్నల చేతులు పెట్టిండు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు 5 లక్షల బీమా చేయించిండు.